హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎట్టాకేళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేశారు. ఇక ఈ అప్లికేషన్ ఎలా రాయాలి, మనకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ జిరాక్స్లు ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దాదాపుగా 11 నెలల నుంచి కూడా కొత్త పెన్షన్లు మంజూరు అయితే లేదు. ఈ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి సీఎం చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చాలని ఈ పెన్షన్ల విషయంలో ఆయన ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఇప్పటికే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పించారు. ఇక ఈ తేదీ నుంచి మీరు ఈ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు ఉండాలి, ఏ అప్లికేషన్లో ఏ వివరాలు పూర్తించాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తానండి. కొత్త పెన్షన్ల కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా, ఎవరు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండే కొత్త అప్డేట్స్ అనేవి కూడా చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 11 నెలల నుంచి కూడా కొత్త పింఛన్లు మంజూరు కోసం కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందండి. ఇక ఈ యొక్క పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో 25 కేటగిరీల కింద పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతూ ఉంది. ఇక మీరు ముఖ్యంగా 3 కేటగిరీలకు పింఛన్లకు అధిక ప్రాధాన్యత అయితే ఉంది. వృద్ధా పింఛన్లకు, వితంతు పింఛన్లకు, వికలాంగ పింఛన్లకు ఈ 3 కేటగిరీలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక ముఖ్యంగా ఈ 3 కేటగిరీల వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ పత్రాలతో అప్లై చేసుకోవాలి, దరఖాస్తు అనేది ఎలా పూజించాలి అనేది తెలుసుకుందామండి. ముందుగా వృద్ధా పింఛన్లకు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళకైతే కూడా వృద్ధా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఆధార్ కార్డు, 60 సంవత్సరాల వయసు అనేది నిండి ఉండాలి. ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండకూడదు. ఇలా కాకుండా ఇంకా కావాల్సిన పత్రాలు వెనుక చూసుకున్నట్లయితే ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా ఇక కావాల్సిన పత్రాలు వెనుక చూస్తున్నట్లయితే తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ తప్పనిసరిగా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ 5 కూడా మీరు తప్పనిసరిగా మీ దగ్గర ఇన్కమ్ క్యాస్ట్ లేకపోయినా పర్వాలేదు, మనకు ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు దగ్గర తప్పనిసరిగా పెట్టుకోండి. అలాగే 6 నెలల కరెంటు బిల్లు అనేది కూడా సమర్పించాలని మన యొక్క గ్రామ వార్డు సచివాలయ అధికారులు తెలియజేశారు. ఇది వృద్ధా పింఛన్లకు సంబంధించి. ఇంకా వితంతు పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే వితంతు పింఛన్లు అప్లై చేసుకోవాలనుకుంటే మహిళలకు తప్పనిసరిగా మీ భర్త డెత్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక కావాల్సిన పత్రాలు చూసుకున్నట్లయితే తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఉండాలి, బర్త్ సర్టిఫికెట్ ఉండాలి, అలాగే మన యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి, 6 నెలలకు సంబంధించి కరెంటు బిల్లు అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఈ పత్రాలు ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక 3వ కేటగిరీలకు వికలాంగులకు సంబంధించి అంటే వికలాంగుల పింఛన్లు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా అది
సదరన్ సర్టిఫికెట్ అనేది కలిగి ఉండాలి. ఇక కావాల్సిన పత్రాలు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఉండాలి, సదరన్ సర్టిఫికెట్ ఉండాలి, అలాగే మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళకు మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ అనేది మీ యొక్క ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లు దరఖాస్తులతో పాటు మీరు ఇవన్నీ కూడా పత్రాలన్నీ కూడా చేర్చి మీ ఫోన్ నెంబర్ అనేది రాసి మీ యొక్క వివరాలన్నీ పూర్తి చేసి అప్లికేషన్ అనేది మనకు రేపు విడుదలవుతుంది. అప్లికేషన్లో ఏ వివరాలు ఎలా పూర్తి చేయాలి, ఎలా రాయాలి, ఏ డీటెయిల్స్ ఇవ్వాలి అనే సమాచారంతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తానండి. ఇక ఎప్పుడైతే కావాల్సిన పత్రాలు చాలాసార్లు చెప్పాను, ఖచ్చితంగా మీ పత్రాలన్నీ రెడీగా పెట్టుకొని ప్రభుత్వం కూడా అదే పత్రాలను సిద్ధం చేసింది. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా పింఛన్లకు అప్లై చేసుకోండి. ఇక ఈ నెలలో కనుక మీరు అప్లై చేసుకోలేకపోతే 6 నెలల తర్వాత మాత్రమే పింఛన్ ఇస్తారు. కాబట్టి వితంతు పింఛన్లు భర్త చనిపోయిన ప్రతి ఒక్క మహిళలకు కూడా ప్రతి నెల కూడా పింఛన్ అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం అయితే మీకు వృద్ధా పింఛన్లు మరణిస్తే ఈ నెల 15వ తారీఖు ఉండటం అందిస్తే 30వ తారీఖులలోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పింఛన్కి మరుసటి నెలలోనే మీరు పింఛన్ అనేది వస్తుందన్నమాట. అదిగాక ఈ విధంగా ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి పింఛన్లు ప్రతి నెల కూడా వచ్చేసి ఒక నెలలోతో వచ్చేసి కాదు, జీవితాంతం వచ్చే కాబట్టి తప్పకుండా ఈ పింఛన్ల విషయంలో తగినంత పత్రాలతో ఎటువంటి క్యాన్సిలింగ్ కాకుండా, ఎటువంటి లిస్టులో పేరు రాకుండా ఉండకుండా మీరు తగిన పత్రాలు రెడీగా చేసుకొని దరఖాస్తు చేసుకోండి. నీ దరఖాస్తులకు పరిశీలించి మీకు జనవరి నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇక ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తు ప్రారంభమవుతున్నాయి. ఇంకా కొత్త రేషన్ కార్డులకు ఎవరైనా సరే పింఛన్దారులకు రేషన్ కార్డులు లేకుండా ఉంటే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోండి. మీకు సంక్రాంతిలోపు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. తర్వాత మీకు జనవరిలో అప్లై చేసుకుంటే మీకు జూలైలో ఇస్తారన్నమాట కొత్త పింఛన్లు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కొత్త అప్లికేషన్ అనేది విడుదలవుతుంది. మీకు తర్వాత వీడియోలో దరఖాస్తు అనేది ఎలా రాయాలో నేను అంతా డీటెయిల్గా చెప్తాను. మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవడానికి హెల్పర్ అసిస్టెంట్ అధికారుల ద్వారా మీ యొక్క కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం అయితే అధికారంగా ప్రకటించింది. కాబట్టి పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కొత్త అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.